వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమ్మిరిశెట్టి. ఆయిల్ లేకుండా ఏమి లేకుండా గోంగూర పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు వరకు తీసి బాగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. అవి మెదిగాక ఆ పచ్చిమిరపకాయలు మెదిగాక కొద్దిగా తగిన రుచికి తగినంత ఉప్పు, ఈ ఎర్రగడ్డలు ముందుగా వేసుకుంటే ఒక్క ముక్క దంచుకుంటే గోంగూర వేస్తే జారిపోతాయి. రోట్లో వేసుకొని దంచుకుంటే అదొక టేస్ట్. ఆ రోట్లో వేసుకొని అట్ట ఒక్క ముక్క దంచుకొని తర్వాత గోంగూర వేసి దంచుకోవాలండి. దంచుకున్నాక రోటి పచ్చడి అందులో వితౌట్ ఆయిల్, అసలు ఆయిల్ లేకుండా పాతకాలపు పల్లెటూరు వాళ్ళ పచ్చడి అండి ఇది. విలేజ్ స్టైలు. గోంగూరకి ఈ పచ్చిమిరపకాయలు ఉడకబెట్టిన దానికి ఈ ఉల్లిపాయకి ఏమి సూపర్ టేస్ట్ అండి. అసలు ఆయిల్ వితౌట్ ఆయిల్, అసలు ఆయిలే లేదు దీంట్లో. ఉట్టి మనం ఉడకబెట్టుకొని దంచుకునేది. ఉల్లిపాయలు మళ్ళీ ఇంకొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వేడి అన్నం వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. దీంట్లో మామూలుగా తినేవాళ్ళు అయితే వెండి చేపని విలేజీలో వెండి చేపని పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళు. ఈ చట్నీ చేసుకొని కాల్చుకొని తింటే అదొక టేస్ట్ అని పాతకాలపు వాళ్ళు కాల్చుకొని తినేవాళ్ళు. మనమైతే వేయించుకొని నూనె వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది గోంగూర పచ్చడిని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.